ఫిబ్రవరి 14 అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ప్రేమికుల రోజు. కానీ భారతదేశంలో ఇదే రోజున మరొక యథార్థ గాథ జరిగింది. అది తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. నేటితో పుల్వామా దాడికి 5 ఏళ్ళు, ఉగ్రఘాతానికి 40 మంది సైనికులు బలైన రోజు. జమ్మూ కాశ్మీర్లో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రమూకలు నిరంతరం దాడులకు పాల్పడుతుంటాయి. అయితే ఏకంగా సైనిక వాహన శ్రేణినే టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడికి పాల్పడి 40 మంది సైనికులను పుట్టనబెట్టుకున్న ఘటన 2019 ఫిబ్రవరి 14న చోటు. పాక్ ఉగ్రవాదులు దుశ్చర్యకు సైనికులు బలయ్యారు. ఓ మలుపు వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో వేగంగా కాన్వాయ్లోకి ప్రవేశించిన ఫిదాయి తనను తాను పీల్చుకొని దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో యావత్ దేశం శోకములో మునిగిపోయింది. సరిగ్గా 5 ఏళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్కు చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పురాలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ను వినియోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఈ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఆ విషయంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. సిఆర్పిఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతిపుర సమీపంలో ఘాట్ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సిఆర్పిఎఫ్ కాన్వాయ్లోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సును దాటుకుంటూ ఎడమవైపు నుంచి 5వ వాహనాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిలో 5వ బస్సును ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. జమ్మూ శ్రీనగర్ రహదారిలో లేత్పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఆ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది. సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోతుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్ను ఎంచుకుంది. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు బాలాకోట్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్ స్ట్రైక్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత దాయాదుల మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దులోని సైనిక స్థావరాలపై F-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. అందుకే మనం ఈ రోజును బ్లాక్ డేగా జరుపుకుంటూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జై జవాన్ జై కిసాన్ జై భారత్.